హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డిటెక్టెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఎంటీఎస్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఈ యొక్క నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు డెడికేటెడ్ ఫ్రైట్ ఇక్కడ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 18th జనవరి నుండి 16th ఫిబ్రవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. తర్వాత మనకు విండో కరెక్షన్ వచ్చేసి ఇక్కడైతే 23rd ఫిబ్రవరి నుండి 27 ఇక్కడ ఫిబ్రవరి 2025 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత స్టేజ్ 1 కంప్యూటర్ ఎగ్జామ్ తర్వాత ఇక్కడ ఏప్రిల్ అండ్ ఆగస్టులో ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ పీఈటీ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్లో అయితే ఉండడం అయితే జరిగిందని ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు జూనియర్ మేనేజర్ ఇక్కడైతే మనకు శాలరీ అయితే చూసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్ సిఏ అయితే మీరు పాస్ అయి ఉండాలి. సో అండ్ మనకు కేటగిరీ ఇక్కడైతే సంబంధించిన పోస్టులు అయితే ఇచ్చారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన 3 years డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వచ్చేసి ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినది ఉండాలి. ఇక్కడ వేకెన్సీ చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించినది ఇక్కడ శాలరీ. తర్వాత ఇక్కడ దీనికి వచ్చేసి మీరు ఓన్లీ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండి దీంతో పాటు మనకు ఐటీ అయితే కంపల్సరీ అయితే మనం ఎన్సీవిటీ లేదా ఎస్సీవిటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ మనకు 60% మార్కులు అయితే ఐటీఐలో వచ్చి ఉండాలి. సో ఇదైతే గమనించండి. ఇక్కడ మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడ మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు దీనికి సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్ల వాళ్ళు పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో అండ్ ఇక్కడైతే లెవెల్ అయితే ఇచ్చారో ఏజ్ లిమిట్, తర్వాత ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అని సో పూర్తిగా ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి డిటెక్టెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ జనరల్ లింక్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ తర్వాత రిజిస్టర్ ఏ విధంగా చేసుకోవాలో అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ ఇక్కడ క్లిక్ హియర్ ఉన్నది కదా, లేదా మీరు ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసినా మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్లో మీ యొక్క పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇందాకైతే మీకు నోటిఫికేషన్లో అయితే చెప్పాను. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, బట్ మీరు ఇక్కడ పోస్ట్ అనేది చేంజ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోస్ట్ కూడా వచ్చేసింది. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది ఇంకోసారి అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేస్తే మనకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది మీరు వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ అగ్రీ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి రీవెరిఫై మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా వెరిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ పోస్ట్ నేమ్, తర్వాత ఫుల్ నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది మనకు కరెక్ట్గా అయితే ఉండాలి ఈ విధంగా. సో వచ్చేసిన తర్వాత అన్ని కరెక్ట్గా ఉంటే దీంట్లో టిక్ మార్క్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో చెక్ మార్క్ అనేది ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ తర్వాత ఎడిట్ అయితే కాదు. సో మీరు జాగ్రత్త చేసి ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయండి. తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ క్లోజ్ అయితే మీద క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ డాష్బోర్డ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే మనం అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ గో టు అప్లికేషన్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ పోస్ట్ నేమ్, తర్వాత ఇక్కడ మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేల్ ఫీమేల్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఏజ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత నేషనాలిటీ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కేటగిరీ, సో మీ యొక్క క్యాస్ట్ యూఆర్ ఇక్కడ అయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు మ్యారిటల్ స్టేటస్, ఇక్కడైతే మీరు ఇక్కడ కేటగిరీ అయిపోయిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇచ్చేసేయండి. తర్వాత రిలీజియన్స్ హిందూ ముస్లిమ్స్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, సో మీ యొక్క టుమచ్లు ఉంటాయి కదా మనకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోపై అనేది కంపల్సరీ అయితే ఉంటుంది. అక్కడ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత
టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్. సో మీకు సంబంధించిన ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఇక్కడ టెస్ట్ 1 సంబంధించిన స్టేజ్ 1 సంబంధించిన ఇక్కడ ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు సంబంధించిన స్టేట్ అనేది. తర్వాత దానికి సంబంధించిన ఇక్కడైతే ప్రిఫరెన్స్ టెస్ట్ సిటీ. సో మీ యొక్క స్టేట్ అయితే ఏది సెలెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన సిటీ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 3 స్టేట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారనమాట. సో మీకు సంబంధించిన 3 సిటీ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు సిటీ ఫర్ సెకండ్ స్టేజ్ సంబంధించింది. సో ఇక్కడైతే మనకు కొన్ని అయితే ఇచ్చారు. సో ఇక్కడ 3 స్టెప్స్ సంబంధించినది ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే మీకు సంబంధించిన ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఒకవేళ ఎస్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసిండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ డిఎఫ్సిసిఐఎల్లో ఎంప్లాయీస్గా ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఒకవేళ ఎస్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కరెస్పాండ్ అడ్రస్. సో మీ యొక్క అడ్రస్ కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి దీంట్లో ఫస్ట్ లైన్. తర్వాత మనకు ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి కదా, కంపల్సరీ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇండియా అని. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్. తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడైతే ఆటోమేటిక్ అనేది వచ్చేస్తుంది, ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు కరెస్పాండర్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి, మనకు ఆటోమేటిక్ అనేది ఫిల్అప్ అయితే అయిపోతాయి. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్టిక్ చేసేసి మీరు వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మనకు 10th సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క బోర్డ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీ యొక్క 10th ఎప్పుడైతే మీరు పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఫాలోయింగ్ అంటే మీరు పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఆప్షన్ మార్క్స్ ఇచ్చేసింది. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసండి. సో సపోజ్ 78 మీకు వస్తే ఆప్షన్ మార్క్స్ అనేది, తర్వాత 100కు వచ్చేసి ఇక్కడ అవుట్ ఆఫ్ మార్క్స్ 100 ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు 10 పాయింట్స్లో ఇక్కడైతే 7.8 కానీ ఈ విధంగా ఉంటే సో ఇక్కడ మనకు డైరెక్ట్గా అనేది ఈ విధంగా అయితే తీసుకోవద్దు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో మీకు సంబంధించిన ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత ఒకవేళ మీకు సిజిపి ఉంటే ఇక్కడ సిజిపి అయితే ఇచ్చేసేయండి, మనకు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడైతే 7.8 అయి ఉంటే ఇక్కడ టోటల్ సిజిపి అవుట్ ఆఫ్ ఇక్కడైతే ఇచ్చేసేయండి. మనకు ఇక్కడైతే క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 78% అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో మీ యొక్క డిగ్రీ ఏమైనా ఇచ్చేసేయండి. ఇక్కడ మనకు ఐటీఐ అయితే ఉండాలి. సో మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ అయితే అడుగుతుంది అనమాట. సో నేను ఎంటీఎస్ అయితే ఇక్కడ అప్లై చేస్తున్నాను కాబట్టి డ్యూరేషన్ ఇక్కడైతే నాకు ఐటీఐ సంబంధించిన అప్రెంటిస్షిప్ అయితే వచ్చింది. ఇక్కడ 1 ఇయరా లేదా మోర్ దెన్ 1 ఇయర్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ డేట్ ఇక్కడైతే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడైతే ఫాలోయింగ్. సో మీరు పర్సెంటేజ్ ఇస్తున్నారా, సిజిపిఐ అయితే ఇస్తున్నారా, సో అప్పుడు చెప్పినట్టు ఇచ్చేసేయండి. సో అందరూ అయితే సిజిపిఐ ఉంటే సిజిపిఐ ఇచ్చేసేయండి, ఆఫ్టర్ మార్క్స్ తర్వాత టోటల్ మార్క్స్ ఇచ్చేసేయండి. పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. సో ఎస్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఎంప్లాయీ సంబంధించిన నేమ్ అని ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ సింపుల్గా నోట్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ అయితే లాస్ట్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క స్కానర్ కాపీ రీసెంట్ స్పాట్స్ ఫోర్ సైట్స్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే అవుతుంది. మనకు ఫోటో వచ్చేసి 50 నుండి 80 KB మధ్యలో అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మనకు డైమెన్షన్ అయితే 3.5 సెంటీమీటర్ అండ్ 4.5 సెంటీమీటర్ అయితే డైమెన్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే డ్రా ఫైల్ హెయిర్ లేదా బ్రౌజ్ టు అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ అయితే వస్తుంది. మీ యొక్క ఫోటో అప్లోడ్ చేసేయండి ఇక్కడైతే. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే మనకు అడుగుతుంది 50 నుండి 80 KB అయితే జేపీజీ ఫార్మేట్లో ఉండాలని. తర్వాత మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో ఇదైతే కంపల్సరీ అయితే, ఎందుకంటే మనకు స్టార్ మార్క్ అయితే అడిగారు కాబట్టి మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ సంబంధించిన అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయాలి. మీరు ఇక్కడైతే జాగ్రత్తగా అయితే మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ వైట్ పేపర్ అయితే ఇచ్చేసి అక్కడ నుండి రీసైజ్ చేసేసి ఇక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క 10th సంబంధించిన సర్టిఫికేట్, మార్క్ షీట్ లేదా సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి ఇక్కడైతే. సో మనకు 100 నుండి 1000 KBలో పీడిఎఫ్ ఫార్మేట్లో ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ మీ యొక్క ఇక్కడ ఐటీఐ సంబంధించినది ఇదైతే అప్లోడ్ చేసేయండి ఇక్కడైతే, అది కూడా సేమ్ పీడిఎఫ్ ఫార్మేట్లో. సో ఈ విధంగా
తర్వాత ఇక మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే ఒకవేళ అడిగితే మీరు అప్లోడ్ అయితే చేసేయండి మీ యొక్క సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ అనేది ఆప్షన్ వస్తుంది, పక్కన అయితే చూసుకోండి. సో తర్వాత మనకు ఫీజు అనేది ఇక్కడైతే చూపెడతా ఉంటుంది. సో మీకు సంబంధించిన ఫీజు అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే దీంట్లో అన్ని టిక్ మార్క్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో అగ్రీ అయితే చేసేయండి అన్నమాట. సో ఇక్కడ అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవుపడుతుంది కదా, క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడైతే రివ్యూ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. మీరు జాగ్రత్తగా 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే ఓకే అయితే చేసేసి మీరు సబ్మిట్ అయితే చేసేయచ్చు. ఒకవేళ మిస్టేక్ ఉంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అండ్ మీకు సంబంధించిన దీంట్లో ఏమైనా ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే క్యాస్ట్ దగ్గర సో ఇక్కడ వాళ్ళైతే అన్నారు, ఇక్కడైతే ఓబీసీ ఇక్కడ ఎన్సిఎల్ క్యాండిడేట్స్ వాళ్ళు అయితే రీసెంట్ సంబంధించిన సర్టిఫికేట్ ఫార్మాట్ అయితే ఉంటుంది మనకు నోటిఫికేషన్లో. సో మీ దగ్గర లేకపోతే మీకు సంబంధించిన రీసెంట్ ఇక్కడైతే దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన ఇక్కడ ఓబీసీ వాళ్ళు అయితే దాన్ని అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అయితే ఇక్కడ మీకు లేకపోతే ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్లో మీరు చేసేసి అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. తహసీల్దార్ దగ్గర అయితే స్టాంపు సిగ్నేచర్ చేసేసి మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మనకు రివ్యూ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ ఇది చేసేయండి ఇక్కడ అయితే. సో ఇక్కడ క్యాప్చర్ అవుపడుతుంది కదా, సో క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత ఒకసారి ఫోటో అయితే చూసుకోమంటుంది. సో మీరు ఒకసారి ఇక్కడ ఫోటో వ్యూ అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి, ఫోటో అయితే చూసుకోండి. తర్వాత ఇంకా మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడైతే చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ విధంగా అయితే మనకు ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. ఇక్కడైతే మనకు పర్సనల్ డేటా అయితే ఇచ్చారనమాట. సో అప్లికెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత మ్యారిటల్ స్టేటస్, అడ్రస్ అనేది కన్ఫర్మ్ ఇక్కడ కంపల్సరీ అయితే ఇక్కడ కరెక్ట్గా అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో మీరు జాగ్రత్త చూసుకొని ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ ఓబీసీ వాళ్ళు ఏం చేయాలంటే మనకు నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది. సో మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరైతే అక్కడ నుండి అయితే ఫోన్పే, గూగుల్ పే లేదా మీరు బ్యాంకింగ్ సంబంధించిన అక్కడ నుండి అయితే మీరు డైరెక్ట్గా మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా పేమెంట్ ఇక్కడ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ప్రింట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ప్రింట్ మీద క్లిక్ చేసేసి మీరు మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు జాగ్రత్తగా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.